విష్ణువు, శక్తి అంటూ ఎంతమంది దేవతలున్నా, శైవం, వైష్ణవం, శాక్తం అంటూ ఎన్ని మతాలు అనుసరిస్తున్నా అన్ని వర్గాలకు మతాలకు చెందిన ప్రజలంతా ప్రీతికరంగా ఆరాధించే ఏకైక దేవుడు వినాయకుడే. మహారాష్ట్రలో వినాయకుడు అత్యంత అధికంగా ఆరాధింపబడుతున్న ఓ దేవుడు. ఆ రాష్ట్ర రాజధాని ముంబైలో ప్రభాదేవి ప్రాంతంలో ఉంది సిద్ధి వినాయకుడి ఆలయం. భారతదేశంలోనే కీర్తి గడించిన ఆలయం ఇది. సిద్ధి వినాయకుడు ఈ చోట ఎలా కొలువు తీరారు? ధరణి అంతటా కీర్తి పొందడానికి కారణమేమిటి? శ్రీమతి దేవ్భాయ్ పాటిల్ అనే భక్తురాలు మిక్కిలి ధనవంతురాలు, మహారాష్ట్ర కుటుంబానికి చెందినవారు. ముంబై నగరం మాతుంగా ప్రాంతానికి చెందిన ఆమె విఘ్నాలు తొలగించే వినాయకుడిపై అపారమైన భక్తి ప్రపత్తులు కలిగి ఉండేవారు. అయితే సంతాన భాగ్యానికి నోచుకోలేదు. సంతానం కోసం తప్పిస్తున్న ఆమె ఒకరోజు కలలో గణపతిని సాక్షాత్కరించారు. తల్లి తల్లి జ్ఞానులు తప్పించే మంచి జన్మ నీకు లభించింది. నీ పూర్వజన్మ కర్మలని తొలగిపోయాయి. పుణ్య పాపాలు తొలగి ఉన్నత స్థాయిలో ఉన్న నీకు ఈ జన్మే ఆఖరిది. భూలోకవాసం ముగిసిన తర్వాత నీవు నన్నే చేరుకుంటావు. ఇక పుణ్యపాపాలతో నిమిత్తం లేదు కనుక సంతాన భాగ్యం నీకు లభించలేదు అంటూ గణపతి ఆమెను తొండంతో ఆశీర్వదించారు. శ్రీమతి దేవబాయి మనస్సు ఆనందించింది. మనస్సుకు నచ్చిన దేవునికి అందమైన ఆలయం నిర్మించాలని ఆ క్షణమే సంకల్పించారు. తనకు సంతాన భాగ్యం లభించకపోయినా గణపతిని ఆరాధించి ప్రజలంతా సంతాన సౌభాగ్యాలకు నోచుకొని జీవించాలనే తలంపుతో లక్ష్మణ విధుపాటిల్ అనే కట్టడ నిపుణుడి సహకారంతో సిద్ధి వినాయకుడి ఆలయాన్ని నిర్మించారు. ఆ స్వామివారిని ఆలయంలో అవతరించమని మనసారా ప్రార్థించారు. ఆలయ కుంభాభిషేకం 1801 సంవత్సరం నవంబర్ 19వ తారీఖు గురువారం కార్తీక శుద్ధ చతుర్థి నాడు జరిగింది. అక్కడ అక్కలకోట్ స్వామి సమర్థ శిష్యుడు పలు సిద్ధులను పొందిన వినాయకుడి అపార భక్తుడైన రామకృష్ణ జంబేకర్ మహారాజ్ ఈ క్షేత్రం భక్తకోటి విచ్చేసి ఆరాధించే క్షేత్రంగా మారుతుంది అని ప్రకటించి గోవింద్ చింతామన్ పాఠక్ అనే పండితుడిని ఆలయంలో ఆరాధన అర్చనలు నిర్వహించమని ఆదేశించారు. శ్రీమతి దేవబాయి పాటిల్ కోరిక మేరకు ఆలయంలో కొలువు తీరిన సిద్ధి వినాయకుడు ఆనాటి నుండి తనను దర్శించడానికి వచ్చే భక్తులందరికీ సకల సౌభాగ్యాలు అనుగ్రహిస్తున్నారు. దక్షిణాది ఆలయాలతో పోల్చినప్పుడు సిద్ధి వినాయకుడు ముంబై ఆలయం చిన్నదనే చెప్పాలి. 360 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పు చతురస్రాకారంలో ఈ ఆలయం నిర్మితమై ఉంది. 45 సెంటీమీటర్ల మందం ఉన్న ఇటుక గోడలతో నిర్మితమై పైకప్పు మహారాష్ట్ర బాణి విమానంతోనూ శిఖరాన గంభీరమైన కలశం అలంకరించబడి ఉంటుంది. అందమైన చిన్న మంటపంలో సిద్ధి వినాయకుడి గుడి గర్భాలయం ఉంది. సన్నిధి ప్రవేశ ద్వారంలో ఉన్న కొయ్య తలుపులపై మహారాష్ట్రలోని కీర్తి పొందిన 8 గణపతుల రూపాలు చెక్కబడి ఉన్నాయి. గర్భాలయం లోపల పైకప్పు బంగారంతో నిర్మితమై ఉంది. మధ్యలో సిద్ధి వినాయకుడు గంభీరంగా దర్శనమిస్తారు. విశ్వాన్నే అనుగ్రహించే వినాయకుడు 75 సెంటీమీటర్ల ఎత్తు, 60 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన అందమైన విగ్రహం ఏకరాతితో నిర్మితమై ఉంది. 4 హస్తములు, పైనున్న కుడి చేతిలో తామర, ఎడమ చేతిలో విరిగిన తొండపు ముక్క, దిగువన ఉన్న కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో పురుగులు ఉన్న గిన్నెతో కనువిందు చేస్తారు. గణేశుడి విగ్రహాల రూపాలన్నింటిలోనూ తొండం కుడివైపు తిరిగి ఉంటుంది. అయితే ఈ సిద్ధి వినాయకుడి తొండం ఎడమవైపు తిరిగి ఉండడం విశేషం. ఈ స్వామి భుజం నుండి ఉదరపు కుడివైపు దాకా ఓ నాగుపాము జంజంగా అలంకరించబడి ఉంటుంది. నుదుట తండ్రి మహేశుడికి ఉన్నట్లు మూడో కన్ను కూడా ఉంది. మూలవర్లకు ఇరువైపులా వృత్తి, బుద్ధి అనే అమ్మవార్లు దర్శనమిస్తారు. వినాయకుడి వెనుక నుండి తొంగి చూచే భంగిమలో ఆ ఇరువురు ఉంటారు. ఈ దేవతలిద్దరూ జయం, సంపద, సౌభాగ్యం, పవిత్రతలకు
పవిత్రతలను అందించే రీతిలో ఉంటారు. వినాయకుడితో రిద్ధి సిద్ధి తోడే ఉండడం వల్లే ఈ ఆలయానికి సిద్ధి వినాయక మందిరం అని పిలుస్తూ ఉన్నారు. ప్రాకారంలో లోహంతో తయారైన 2 మూషిక విగ్రహాలు ఉన్నాయి. గణపతిని కన్నులారా దర్శించిన తర్వాత భక్తులు ఆ మూషిక దేవత చెవిలో తమ కోరికలను వివరించి వాటిని గణపతికి విన్నవించమంటూ యాచిస్తూ ఉంటారు. ఓసారి ఆలయం సమీపంలో రహదారి విస్తరణ పనులు జరుగుతూ ఉన్నప్పుడు హనుమంతుడి విగ్రహం భూమిలో నుండి బయలుపడింది. ఆ విగ్రహాన్ని వినాయకుడి సన్నిధి వెలుపల ప్రాకారంలో ప్రతిష్ఠ చేయబడి భక్తులు పూజలు అందుకుంటోంది. ఆరంభ దినాలలో అంతగా ప్రాధాన్యం లేకుండా ఉన్న ఈ ఆలయంలో 20వ శతాబ్దం నడుమ అత్యంత కీర్తి ప్రతిష్టలకు నోచుకుంది. పరిపాలకులు, రాజకీయ ప్రముఖులు, నటులు, ప్రజా జీవితంలోని ప్రముఖులు సహా అన్ని వర్గాలకు చెందిన వారంతా వేల సంఖ్యలో భక్తితో ఆరాధించే దివ్యక్షేత్రంగా మారిపోయింది. అన్ని దినాల్లోనూ ఈ వినాయకుడిని దర్శించేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తున్న శనివారాల్లో నూలు మాలను సమర్పించేందుకు కోకొల్లలుగా భక్తులు వస్తూ ఉంటారు. అంగారాహి సంకటహర చతుర్థి దినాల్లో వేలాది మంది భక్తులు గంటల తరబడి బావి తీరి గణపయ్యను దర్శించుకొని ఆయన అనుగ్రహం పొందుతూ ఉంటారు. ఎక్కువగా మంగళవారం, శనివారం ఈ స్వామి దర్శనానికి అనుకూలమైన రోజుగా చెప్పబడుతున్నారు. ధనం, పదవిపై ఆరాటపడే నిత్య పోరాటంగా మారిన యాంత్రిక జీవనంలో నగరం నడిబొడ్డున సులువుగా దర్శించగల సిద్ధిలో ఉన్న సిద్ధి వినాయకుడి ఆలయం వంటి దివ్యక్షేత్రాలు మనస్సుకు ప్రశాంతత, జీవితానికి సంపదను కలిగించి జన్మ సాఫల్యం కలుగజేస్తాయి. సిద్ధి వినాయకుడిని దర్శించండి, ఆయన అనుగ్రహానికి పాత్రలు కండి. ఈ ఆలయం ముంబైలో ఉంది. స్వామివారి పేరు సిద్ధి వినాయకుడు. ఇది ఎలా వెళ్ళాలి అంటే మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఉన్నది ఈ ఆలయం. భారతదేశంలో అన్ని నగరాల నుంచి అన్ని